హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో ఫోర్త్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య సవాయి మాన్సింగ్ స్టేడియంలో సండే రోజు మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరగబోతోంది. సో ఈ మ్యాచ్కి సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్తో ప్రిడిక్షన్ తెలుసుకుందాము. అయితే మీ అందరికీ తెలుసు ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదనమాట, ఎందుకంటే ఇది అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాము. మెయిన్ ప్రిడిక్షన్ కోసం మీరు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. దాంతోపాటుగా ఎన్నో గివ్అవేస్ పెడుతున్నాము, అవి త్వరలోనే స్టార్ట్ చేస్తాను. దాంతోపాటుగా ఇంకా చాలా అద్భుతాలు ఉంటాయి అనమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారంటే మీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉందో క్లియర్గా తెలుసుకుందాం. సో రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ఒకసారి ప్రిడిక్ట్ చేసాము అంటే జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, రామన్ పవెల్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ఆవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దుబే లేదా సందీప్ శర్మ సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలా లూపోల్స్ ఉన్నాయన్నమాట. క్వింటన్ డికాక్ వస్తాడా, కైల్ మేయర్స్ వస్తాడా? సో ఈ విషయాన్ని నేను మీరు వీడియో ముందుకు వెళ్ళే కొద్ది తెలుస్తుంది అనమాట. అంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ అలాగే ప్లేయర్ బెట్లు అన్ని చూసాక మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే క్వింటన్ డికాక్ లేదా కైల్ మేయర్స్, దేవదత్ పడికల్, దీపక్ హుడా, కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, మార్కస్ టోనిస్, కృణల్ పాండ్యా, నవీన్ ఉల్హక్, యష్ ఠాకూర్, రవి బిష్నాయ్. ఇంపాక్ట్ ప్లేయర్గా మొహిసిన్ ఖాన్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా మొహిసిన్ ఖాన్ ప్లేయింగ్ 11లో పెట్టి ఇంకెవరినైనా సరే ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఈ రెండు టీమ్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఫస్ట్ ఎవరో తెలుసుకుందాం. సో రాజస్థాన్ రాయల్స్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ చూసాము అంటే జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మేర్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్. సో మీరు అనొచ్చు సంజు శాంసన్ ఇంపార్టెంట్ కాదా, లేకుంటే ఇంకా వేరే వాళ్ళు ఇంపార్టెంట్ కాదా అని చెప్పి. నేను ఏమంటున్నానంటే ఒక ప్రాసెస్ అనమాట. వీళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకున్న వీళ్ళు కరెక్ట్గా ఆడారు అంటే ఆ రోజు మ్యాచ్లో ఇంకెవరు ఆడినా ఆడకపోయినా వాళ్ళు మ్యాచ్ గెలుస్తారనమాట. సో అంటే కన్సిస్టెన్సీ అనేది వీళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా రావాలి టోర్నమెంట్ మొత్తం. ఇక లక్నో సూపర్ జైంట్స్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ విషయానికి వచ్చాము అంటే సో క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్, ఇక్కడ కూడా ఇద్దరిని పెడుతున్నాను. నెక్స్ట్ కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్, రవి బిష్నాయ్, మార్కస్ టోనిస్. సో వీళ్ళనమాట లక్నో సూపర్ జైంట్స్ నుండి ఇంపార్టెంట్ ప్లేయర్స్. మరి ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ ప్లేయర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో రాజస్థాన్ రాయల్స్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసాము అంటే జోస్ బట్లర్ రీసెంట్ పర్ఫార్మెన్స్. సో 10, 38, 64, 6, 45, 22, స్ట్రైక్ రేట్ ఏమో 125, 172, 142, 100. సో జోస్ బట్లర్ ఒక మంచి ఫామ్ లో అయితే కనిపిస్తున్నాడు అనమాట. రీసెంట్ గా అన్ని మ్యాచ్లో కూడా ఒక బిగ్ స్కోర్స్ కూడా చేస్తున్నాడు. సో రాజస్థాన్ రాయల్స్ కి బ్యాక్ బోన్ జోస్ బట్లర్, ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని లీగ్స్ లో చూసాం మనం ఆ సీజన్స్ లో జాస్ బట్లర్ ఆడాడు అంటే ఆ సీజన్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తాడు అనమాట. ఇక నెక్స్ట్ యశస్వి జైస్వాల్ రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి మనం సపరేట్ గా మాట్లాడుకోవాల్సిన పని లేదు, మీరందరూ చూస్తూనే ఉన్నారు. గత సంవత్సర కాలంగా రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు. ఏ ఫార్మాట్ అయినా సరే T20 గేమ్ ఆడుతున్నాడు. సో మరి అలాంటి ప్లేయర్ రాజస్థాన్ రాయల్స్ దొరకడం నా దృష్టిలో మాత్రం అదృష్టం అనే చెప్పాలన్నమాట, ఎందుకంటే ఎక్కువ ఫ్యూచర్ ఉంది అతనికి అండ్ ఇండియన్ టీంలో కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ షిమ్రాన్ హెట్మేర్ ఈ టీంకి ఒక ఫినిషర్ అనమాట. అతని రీసెంట్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసాము అంటే 8, 7, 39, 2, 34, 53, 40. సో షిమ్రాన్ హెట్మేర్ ఫినిషర్. సో ఎక్కడైనా సరే అదే రోల్ ప్లే చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు త్వరగా అవుట్ అవుతూ ఉంటాడు, కొన్నిసార్లు ఆడుతూ ఉంటాడు. సో యావరేజ్ గానే ఒక మంచి ఫామ్ లో అయితే కనిపిస్తున్నాడు షిమ్రాన్ హెట్మేర్. ఇక నెక్స్ట్ చాహల్ పర్ఫార్మెన్స్కి వచ్చాము అంటే సో మీకు తెలుసు చాహల్ ఇండియన్ టీంలోకి రాక చాలా రోజులు అయిపోయింది. బట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడినప్పుడు అతను టోటల్గా 11 వికెట్స్ తీసుకున్నాడు తను ఆడిన అన్ని మ్యాచ్లో, అంటే ఒక 7 మ్యాచెస్లో. అండ్ అంతేకాకుండా ఒక మంచి ఎకానమీని కూడా మెయింటైన్ చేస్తున్నాడు. చాహల్ ఖచ్చితంగా మినిమం గ్యారంటీ ప్లేయర్ మనం ఐపీఎల్ తీసుకున్నాము అంటే. ఇక నెక్స్ట్ ట్రెంట్ బౌల్ట్ విషయానికి వస్తే కొంచెం ఇక్కడ నాకు ఎందుకు టెన్షన్ వస్తుంది అనమాట రాజస్థాన్ రాయల్స్కి ఏమవుతుందని చెప్పి, ఎందుకంటే లాస్ట్ 10 మ్యాచెస్లో అతను కేవలం 7 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఎందుకంటే చాలా మంది బిగ్ ప్లేయర్స్ పైన ట్రెంట్ బౌల్ట్కి చాలా మంచి రికార్డు ఉంది. ఒకవేళ ట్రెంట్ బౌల్ట్ ఫెయిల్ అయితే రాజస్థాన్ రాయల్స్ ఫెయిల్ అయినట్టే. ఇక నెక్స్ట్ మనం లక్నో సూపర్ జైంట్స్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఒకసారి తెలుసుకుందాం. సో క్వింటన్ డికాక్ రీసెంట్ పర్ఫార్మెన్స్ మీరు చూశారు అంటే 3, 23, 20, 16, 6, 83. సో క్వింటన్ డికాక్ సరైన ఫామ్లో కనిపించట్లేదు. యాక్చువల్గా రీసెంట్గా ఆడిన మ్యాచెస్లో పెద్ద స్కోర్స్ కూడా చేయలేదు. అందుకే చెప్పాను అనమాట ఈ మ్యాచ్లో క్వింటన్ డికాక్ నాకెందుకో ఉండడం అనిపిస్తుంది. మరి ఎందుకు అంటే ఇంకొకటి ఏంటి అంటే వికెట్ కీపర్ కావాలనుకున్నా నికోలస్ పురాన్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయగలడు. సో ఓన్లీ వికెట్ కీపింగ్ కోసం క్వింటన్ డికాక్ని తీసుకుంటారని అనుకోవట్లేదు, ఒకవేళ ఇండియన్ పిచ్చెస్ పైన బాగా ఆడతాడన్న ఒక నమ్మకంతో తీసుకుంటే తప్ప. ఇక నెక్స్ట్ కైల్ మేయర్స్ కూడా అనుకున్నాం కదా. కైల్ మేయర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఒక
రేంజ్లో ఉందన్నమాట. అతను ఆడిన లాస్ట్ 7 మ్యాచెస్ 8 మ్యాచెస్లో ప్రతి మ్యాచ్లో డబుల్ డిజిట్ స్కోర్, అది కూడా 50, 40, 70, 80. సో రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. అండ్ కైల్ మేయర్స్ వస్తే ఒక బౌలింగ్ ఆప్షన్ వస్తుంది, దాంతోపాటుగా అతను పవర్ ప్లేలో చాలా ఇంకా భయంకరంగా ఆడతాడు అనమాట. అందుకే నాకు ఎందుకో కైల్ మేయర్సే ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ ఇది. ఇక నెక్స్ట్ మార్కస్ స్టోనిస్ విషయానికి వచ్చాము అంటే బ్యాటింగ్లో పెద్ద ఫామ్లో కనిపించట్లేదు. బట్ అతను లాస్ట్ 7 మ్యాచెస్లో 15 వికెట్స్ తీసుకున్నాడు. ఇది చాలా అనమాట. మంచి బౌలర్స్ ఉన్నప్పుడు కూడా టీంకి యూజ్ అవుతుంది. అందుకే మార్కస్ స్టోనిస్ ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడు. బట్ బ్యాటింగ్ కూడా చేశాడంటే మాత్రం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది లక్నో సూపర్ జైంట్స్. ఇక నెక్స్ట్ రవి బిష్నాయ్ గో టు మ్యాన్ కేఎల్ రాహుల్కి. ఎప్పుడైనా సరే వికెట్ రాలేదా బాల్ తీసుకుని వెళ్ళి రవి బిష్నాయ్కి ఇస్తూ ఉంటాడు. సో లాస్ట్ 7 మ్యాచెస్లో 11 వికెట్స్ తీసుకున్నాడు. సో రవి బిష్నాయ్ లక్నో సూపర్ జైంట్స్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అంతేకాకుండా అతను మినిమం గ్యారంటీ ప్లేయర్ అనమాట. 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినా తర్వాత గెట్ ఆన్ అయిపోతూ ఉంటాడు. ఇక మనం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో జాస్ బట్లర్ వర్సెస్ మార్కస్ స్టోనిస్ చూసాము అంటే 57 రన్స్ 2 సార్లు అవుట్ అయ్యాడు, 142 స్ట్రైక్ రేట్. జాస్ బట్లర్ వర్సెస్ అమిత్ మిశ్రా 19 రన్స్ 2 సార్లు అవుట్ అయ్యాడు, 135 స్ట్రైక్ రేట్. సో మిగతా బౌలర్స్ ని పెద్దగా ఫేస్ చేసినా అవుట్ ఏమీ అవ్వలేదు అనమాట. సో నార్మల్ గానే బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఈ రెండు టీమ్స్ మధ్య జరిగింది తక్కువ మ్యాచ్లు, ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ 2 సీజన్స్ గానే ఉంది కాబట్టి మనకు తక్కువగానే కనిపిస్తారు ఇక్కడ. నెక్స్ట్ యశస్వి జైస్వాల్ వర్సెస్ మార్కస్ స్టోనిస్ అనమాట. 18 రన్స్ చేశాడు, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 128 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇక్కడ మీరు చూశారు అంటే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ ఇద్దరికి కూడా మార్కస్ స్టోనిస్ దగ్గర నుంచి థ్రెట్ ఉందన్నమాట. ఈ ఇద్దరిని మార్కస్ స్టోనిస్ అవుట్ చేశాడు, అది కూడా రెండు సార్లు అవుట్ చేశాడు. సో మరి రేపు కాంటెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఇద్దరి మధ్య. ఇక నెక్స్ట్ సంజు శాంసన్ వర్సెస్ అమిత్ మిశ్రా 8 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 42 స్ట్రైక్ రేట్. ఇక మిగతా వాళ్ళని ఫేస్ చేశాడు, పెద్దగా రన్స్ కూడా ఏం చేయలేదు, నార్మల్ గానే బ్యాటింగ్ చేశాడు. ఇక నెక్స్ట్ మిగతా బ్యాట్స్మెన్స్ కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళు కూడా మిగతా వాళ్ళని అవుట్ చేయడము అలాంటివి జరిగాయి. బట్ రన్స్ అయితే చేశారనమాట, ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ తక్కువ మ్యాచ్లు ఆడారు కాబట్టి వీళ్ళ మధ్య ప్లేయర్ బ్యాటిల్ పెద్దగా కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ ఒకసారి చూసాము అంటే క్వింటన్ డీకాక్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్. 48 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 129 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్ 44 రన్స్ 6 టైమ్స్ అవుట్ అయ్యాడు, 112 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ 84 రన్స్ 4 టైమ్స్ అవుట్ అయ్యాడు, 112 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ సందీప్ శర్మ 43 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 122 స్ట్రైక్ రేట్. సో క్వింటన్ డీకాక్ కి చాలా పెద్ద థ్రెట్ ఉందన్నమాట. రాజస్థాన్ రాయల్స్ లో ప్రతి ఒక్క బౌలర్ అతను వికెట్ తీసుకున్నాడు అంటే అతను ఎక్కువ కాలంగా ఐపీఎల్లో ఉండడం కూడా ఒక కారణమే. కానీ ఇక్కడ స్ట్రైక్ రేట్ చూసినా సరే అతను ఇబ్బంది పడుతున్నాడని క్లియర్గా తెలుస్తుంది కొంతమంది బౌలర్స్ విషయంలో. నెక్స్ట్ కైల్ మేయర్స్ తీసుకున్నాము అంటే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో 4 రన్స్ చేసి ఒకసారి అవుట్ అయ్యాడు, 57 స్ట్రైక్ రేట్. ఇక చాహల్ వర్సెస్ కైల్ మేయర్స్ అనమాట. మనం ఐపీఎల్ ఎప్పుడు అవుట్ చేయలేదు, కానీ ఇంటర్నేషనల్ ఫార్మాట్లో అయితే 3 టైమ్స్ అవుట్ చేశాడు కైల్ మేయర్స్ ని యుజ్వేంద్ర చాహల్. మళ్ళీ రేపు కైల్ మేయర్స్ ఉంటే యుజ్వేంద్ర చాహల్ ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి, ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 86 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 150 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్ 96 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 140 స్ట్రైక్ రేట్. సో మిగతా వాళ్ళని ఫేస్ చేసినా సరే పెద్దగా అవుట్ ఏం అవ్వలేదు, మంచిగానే రన్స్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ నికోలస్ పురాన్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ 19 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 105 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్ 16 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 106 స్ట్రైక్ రేట్. ఇక నికోలస్ పురాన్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ ఒకసారి డక్అవుట్ అయిపోయాడు ఏ రన్నులు చేయకుండానే. నికోలస్ పురాన్ వర్సెస్ సందీప్ శర్మ 17 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 141 స్ట్రైక్ రేట్. సో నికోలస్ పురాన్ కూడా రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ కి చాలా సార్లు వికెట్ ఇచ్చేశాడు. ఇక నెక్స్ట్ మార్కస్ స్టోనిస్ వర్సెస్ సందీప్ శర్మ 21 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 116 స్ట్రైక్ రేట్. మార్కస్ స్టోనిస్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 22 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 146 స్ట్రైక్ రేట్. ఇక మార్కస్ స్టోనిస్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్ 34 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 125 స్ట్రైక్ రేట్. సో ఈ విధంగా ఉందన్నమాట ఈ రెండు టీమ్స్ లోని ప్లేయర్ బ్యాటిల్. ఇక నెక్స్ట్ ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఎలా ఉంది. సో రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ వద్ద ఇప్పటి వరకు 3 మ్యాచెస్ జరిగితే అందులో రాజస్థాన్ రాయల్స్ 2 సార్లు గెలిస్తే లక్నో సూపర్ జైంట్స్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు రాజస్థాన్ రాయల్స్ 2 సార్లు గెలిస్తే లక్నో సూపర్ జైంట్స్ ఒకసారి గెలిచింది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే సవాయి మాన్సింగ్ స్టేడియంలో అంటే రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరగబోతోంది. సో ఈ పిచ్ అనేది పేసర్స్ కి స్పిన్నర్స్ కి అసిస్ట్ చేస్తుంది అనమాట. ప్యూర్తి బ్యాటింగ్ పిచ్ అని చెప్పలేం, కానీ కొన్నిసార్లు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు 190, 200 చాలా ఈజీగా వచ్చేస్తాయి. అండ్ కొన్నిసార్లు అయితే 140, 150 కూడా వస్తూ ఉంటాయి. 2 పేస్డ్ వికెట్ లాగా ఉంటుంది ఈ సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ రిపోర్ట్. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ చూసాము అంటే ఇక్కడ
పేస్కి 62 వికెట్స్ పడితే స్పిన్కి 52 వికెట్స్ పడ్డాయి. సో చెప్పాను కదా ఒకే రకంగా అసిస్ట్ చేస్తుంది స్పిన్కి పేస్కి ఈ పిచ్. ఇక టోటల్ ఐపీఎల్ మ్యాచెస్ ఈ గ్రౌండ్లో 52 జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 18 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 34 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 159, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 145. సో ఇప్పుడు పూర్తి అనాలిసిస్ మీ కళ్ళతో మీరు చూశారు, అన్ని నంబర్స్ చూశారు. మరి ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పబోతున్నాను అనమాట, ఎవరు గెలిచే అవకాశం ఉందని. బట్ ఇది ఫైనల్ కాదు, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో టాస్ పడ్డాక మీకు ఫైనల్ ప్రిడిక్షన్ అనేది దొరుకుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ టాస్ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే వాళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా సరే కంపేర్ టు రాజస్థాన్ ఈరోజు మీ మ్యాచ్లో ఫేవర్ అని నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఎక్కువగా అవకాశాలు రాజస్థాన్ రాయల్స్కి ఉన్నాయి. బట్ లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆ టైంలో కూడా వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. సో అందుకే మెయిన్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.